జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి ఎస్సీ స్టడీ సర్కిల్ మూతపడింది. గత సంవత్సర కాలంగా ఏ ఒక్క విద్యార్థిని కూడా అనుమతించట్లేదు. కారణం బడ్జెట్ లేమి అనేటువంటిది మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో 2022 సంవత్సరంలో దాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంవత్సరానికి 100 మంది చొప్పున సంవత్సరానికి అందులో 2 బ్యాచ్లు అంటే 200 మంది కూడా ట్రైనింగ్ అయ్యారు. అందులో 100 మంది ఇప్పటివరకు అంటే 62 మంది ఇప్పటివరకు అయితే ఉద్యోగాలు పొందినటువంటి సందర్భం. కానీ ఈ కాంగ్రెస్ సర్కార్ హయాంలో నిధుల లేమి తోటి ఇప్పటివరకు కూడా ఈ సంవత్సరంలో అయితే ప్రారంభం కాలేదు. కారణము నిధులు లేవనటువంటిది మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఇక గత జూన్ మాసం నుంచి అంటే ఈ సంవత్సరం జూన్ మాసం నుంచి కూడా ఏ ఒక్క ఉద్యోగం కూడా రూపాయి కూడా చెల్లుబాటు చేయనటువంటి సందర్భం. మొత్తంగా అధికారులు బయటకు చెప్పినప్పటికీ కూడా ఇటు నిరుపేదలు ఎస్సీ స్టడీ సర్కిల్ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా అందులో చదువుకుంటారు. ఏ ఒక్కరికి కూడా ఇప్పటివరకైతే రూపాయి లేదు. అలాగే ఏ ఒక్క వాళ్ళు వచ్చినటువంటి వారికి నో అడ్మిషన్, ఎవరు కూడా ఇక్కడికి వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదనేటువంటిది మనకు తెలుస్తుంది. మరి అధికారులకు జీతాలు చెల్లించడంతో పాటు పూర్తి స్థాయిలో ఈ ఎస్సీ స్టడీ సర్కిల్ను పునరాలోచించాలి. దీనిపైన ఖచ్చితంగా దీన్ని కొనసాగించాలనేటువంటిది మనకు స్థానికంగా తెలిసినటువంటి సందర్భం. మొత్తంగా 62 మందిని బీఆర్ఎస్ సర్కారు అప్పుడు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి మందికి 62 మంది అయితే వాళ్ళు ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి నేపథ్యం ఉంది. మరొక ప్రధాన వార్త, జగిత్యాల జిల్లా కోరుట్ల అలాగే మెట్పల్లి ప్రాంతంలో ఇవాళ అంబేద్కర్ అంటే వర్ధంతి సందర్భంగా ఇవాళ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఇవాళ పర్యటించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అయితే అర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. అంబేద్కర్ ఆశయ సాధన, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క యువత కూడా అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా ఉండాలనేటువంటిది ఇవాళ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఇటు కోరుట్ల అలాగే మెట్పల్లి ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా చెప్పినటువంటి అంశం. మొత్తంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు అయితే అత్యంత ఘనంగా కొనసాగాయి. ఇవి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన వార్తలు.